రాత్రికాల సమయంలో మనకు ఒక ప్రశ్న, అదేంటంటే నువ్వెక్కడ పడిపోయావో నీ గుర్తుండకపోయినా అపవాదికి చాలా బాగా గుర్తుంటది. సాతాను కొన్నిసార్లు మనకు వచ్చి జ్ఞాపకం చేస్తుంటాడు, నువ్వు పెద్ద సెయింట్ అనుకుంటున్నావా, పెద్ద భక్తుడు అనుకుంటున్నావా, పెద్ద భక్తురాలు అనుకుంటున్నావా, నువ్వేంటో నాకు తెలీదా, నీ గతం ఏంటో నాకు తెలీదా, నీ బలహీనతలు ఏంటో నాకు తెలీదా, నీ పాస్ట్ ఏంటో నాకు తెలీదా అని కొన్నిసార్లు మన గతాన్ని చూపించి మనల్ని కృంగదీయాలని, మన గతాన్ని చూపించి మనల్ని నిరాశపరచాలని, మన గతాన్ని మనకు చూపించి మళ్ళీ వెనక్కి లాగాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన గతం అంతా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తంలో దాట్ ఇస్ కంప్లీట్లీ వాష్డ్ అవే. హల్లెలూయా. మొత్తం కడగబడింది. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. గాడ్ వాంట్స్ టు గివ్ యూ అ న్యూ బిగినింగ్. రిగ్రెట్ అవుతే ఎంతకాలం బ్రతుకుతావు? గతంలో చేసిన పొరపాట్ల గురించి చింతిస్తూ నిరాశపడుతూ అలా చేయకుండా ఉండాల్సింది దాట్స్ ఓకే. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్. అయిపోయినది నువ్వు మళ్ళీ వెళ్ళి మార్చలేవు. గతంలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ వెళ్ళి రిపేర్ చేసుకోలేము. యూ కాంట్ గో బ్యాక్ ఇన్ టైం. కాలంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోలేము. కానీ ఇప్పుడు నీ చేతిలో ఏముందో ఆలోచించు. ఇప్పుడు నీకు దేవుడు ఏం అవకాశాలు ఇచ్చారో ఆలోచించు. ఒకప్పుడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి కూడా దేవునికి దూరంగా బ్రతికేవేమో, కానీ ఇప్పుడు దేవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్న నీవు నీ ప్రేమను దేవుని పట్ల నేను ఎలా రుజువు చేసుకుంటానని ఆలోచించు. దేవుని నీవు ప్రేమిస్తున్నావు అన్నట్లయితే దేవునికి చెప్పు నీ నోటితో. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి నీ జీవితం కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. నా క్రియలు కూడా నా యొక్క మాట